వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సెప్టెంబర్ 17ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు తెలంగాణ విలీన దినంగా ఈరోజు జరుపుకుంటున్నాం. తెలంగాణ భారతదేశానికి మహాత్మా గాంధీ, నెహ్రూల నాయకత్వంలో ఈ దేశానికి స్వతంత్రం సాధించిన తర్వాత హైదరాబాదు నైజాం నవాబు ఏలుబడిలో ఉన్నటువంటి హైదరాబాదు ప్రాంతాన్ని నెహ్రూ యొక్క చొరవతోని ఆనాడు హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాదును విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేసుకున్నటువంటి సందర్భం, విలీనం చేసుకున్నటువంటి దినం ఈ సెప్టెంబర్ 17. కాబట్టి ఈ సెప్టెంబర్ 17ని విలీన దినంగా జరుపుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలుపునివ్వటం, దాంట్లో భాగంగానే ఈరోజు జెండావిష్కరణ చేసి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నైజాం నవాబుకు వ్యతిరేకంగా ఆ రోజు జరిగినటువంటి వీర తెలంగాణ సాయుధ పోరాట స్మృతుల్ని కూడా గుర్తు చేసుకుంటూ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాల తెలంగాణ ఏలుబడిలో గత పాలకుల యొక్క దుర్మార్గాన్ని, గత పాలకుల యొక్క విధ్వంసాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ప్రజాపాలన వచ్చిన తర్వాత విధ్వంసాన్ని, వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని రిపేర్ చేస్తూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క విజన్ని ప్రజలకు వివరించాలనేటువంటి ఒక నిర్ణయంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరుగుతాం. తెలంగాణ ఆర్థికంగా వెసులుబాటుతో కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్తో కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు సోనియా గాంధీ అప్పచెప్తే, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఇస్తే, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి, దివాలా దీపించి, విజన్ లేనటువంటి ప్రాజెక్టులు కట్టి, విజన్ లేనటువంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఒక వైనాన్ని కూడా ఈరోజు ప్రజలకు వివరిస్తాం. కాబట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవటం, అభివృద్ధి చేసుకునేటువంటి బాధ్యత ప్రజాపాలన పైన, ప్రజాప్రభుత్వం పైన ఈరోజు ఉన్నది అనేటువంటి ఒక విషయాన్ని కూడా గమనంలోకి తీసుకొని ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ విలీన దినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత 22 నెలల కాలంలో అనేక అవకతవకలతో కూడుకున్నటువంటి వ్యవస్థల్ని, విధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని సరిచేస్తూ, సవరిస్తూ నిత్య శ్రామికుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. నిత్య శ్రామికుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు పోతూ రోజుకు 19 గంటలు కష్టపడి పనిచేస్తూ అన్నీ తానై ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఒక విషయాన్ని కూడా ప్రజలారా మీరు గమనిస్తాం. కానీ అదే క్రమంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని ఆగమాగం చేసినటువంటి వాళ్ళు, అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా గమనించండి, ఆలోచించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఒక బాధ్యత కలిగినటువంటి, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషించవలసినటువంటి వాళ్ళు, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించవలసినటువంటి వాళ్ళు, వాళ్ళ అహంకారపూరితమైన, హాంభావపూరితమైన, దుర్మార్గమైనటువంటి భాషను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఎట్లా ప్రదర్శిస్తున్నారో మీరు గమనించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని ఈ ఫార్ములా రేసింగ్లో కుంభకోణం, అవినీతి,
లిక్కర్లో అవినీతి కుంభకోణం, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కుంభకోణం. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ కుటుంబం అష్టదిగ్బంధంలో ఉండి, అవినీతి అనేటువంటి అష్టదిగ్బంధంలో ఉండి, ఆ అష్టదిగ్బంధం నుంచి బయటపడలేక కొట్టుమిట్టాడుతూ మా ప్రభుత్వం పైన, మా ప్రజాపాలన పైన, మా ముఖ్యమంత్రి పైన చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ముక్తఖండంతో ఖండించవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించినాం, 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, 60,000 పైసలకు ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టినాం అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించాలి. ఏనాడు ఒక ఉద్యోగం ఇవ్వనటువంటి వాళ్ళు ఎటే టైంలో ఉద్యోగ నోటిఫికేషన్ లేచి ఎగ్జామ్స్ పెట్టి నియామకాలు చేపట్టినటువంటి ఘనత కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. దాంతోపాటు టీచర్ల బదిలీలు లేక, ప్రమోషన్లు లేక, ఎంఈఓలు లేక 6 మండలాలకు 5 మండలాలకు ఒక ఎంఈఓ ఉన్నటువంటి ఒక స్థితి నుంచి ప్రమోషన్లు ఇచ్చి మండలానికి ఒక ఎంఈఓలను పెట్టి ఎక్కడ కూడా చిన్న ఆరోపణ లేకుండా ఉపాధ్యాయ బదిలీలు కూడా చేపట్టి అనేక సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి ఈ దేశానికి ఒక సంస్కరణల విషయంలో, విజన్ విషయంలో, అభివృద్ధి విషయంలో, పథకాల విషయంలో తెలంగాణ ఒక రోల్ మోడల్గా ముందుకు పోతున్నటువంటి ఒక పరిస్థితిని చూసి జీర్ణించుకోలేక, తట్టుకోలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన మాట్లాడుతున్నటువంటి మాటల్ని ప్రజలందరూ కూడా ఖండిస్తూ, ప్రజలందరూ కూడా వాళ్ళ విధానాల్ని ఎండగడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరింత శక్తిని, బలాన్ని ఇచ్చి వారు 10 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించేటువంటి శక్తిని, ఆశీస్సుల్ని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, అట్లాంటి పాలన కావాలనే ఆనాడు నెహ్రూ కలలు గని తెలంగాణ ప్రాంతాన్ని ఇక్కడ నైజాం నవాబు నుంచి విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేసిండు. ఆ విలీనమైనటువంటి సందర్భంలో నెహ్రూ కన్న కలల్ని ఈరోజు నిజం చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. గొప్ప ప్రజాపాలన అందిస్తారని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.